హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వేణు కుకింగ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. అదేంటో కాదు, మీల్ మేకర్ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే వీటి స్మెల్ అనేది కొంతమందికి నచ్చదండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని అందులోకి మీల్ మేకర్ని వేసుకోండి. మీల్ మేకర్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పెద్దవి, ఇంకోటి చిన్నవి. నేనైతే చిన్నవి తీసుకున్నానండి. వీటిని 5 మినిట్స్ వరకు నీళ్ళలోనే ఉంచేయాలండి. ఇక్కడ చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఇవి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. ఇలా అయ్యేంత వరకు నీళ్ళలోనే ఉంచేయండి. తర్వాత ఇవి తీసుకొని పిండేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మీల్ మేకర్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్మెల్ అనేవి రాకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకోవడం వలన స్మెల్ అనేది అంతగా ఉండదండి. ఇక్కడ చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను తీసుకోవాలండి. అలాగే 3 టమోటాలను, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని ఇవన్నీ కూడా 5 నిమిషాల వరకు కడాయి పైన మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇవన్నీ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే చెక్క, మొగ్గ, లవంగాలు ఇవన్నీ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇవన్నీ చల్లగా అయిన తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకునేసి అందులోనే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోండి. ఇలా పేస్ట్ని వేసుకున్నాక 2 నిమిషాల పాటు కలుపుకొని అందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. పేస్ట్ని ఇలా కలుపుకొని తర్వాత కడాయి పైన మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కడాయి పైన మూత తీసి చూసేయండి. చూసారు కదండి, ఈ గ్రేవీ పైన ఆయిల్ అనేది ఎలాగ వచ్చింది. ఇలా వచ్చేంత వరకు ఈ పేస్ట్ని ఉడికించుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినట్టుగా 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడిని 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ అనేది బాగా ఉడకాలండి. అప్పుడే మీల్ మేకర్ కర్రీ అనేది బాగుంటుంది. చూడండి, ఈ గ్రేవీ అనేది ఎలా ఉడికిపోయిందో. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవ్వాలండి. మనం ముందుగా తీసుకున్న మీల్ మేకర్ని ఇందులోకి వేసుకోండి. వేసుకున్నాక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ మసాలాలు అన్నీ కూడా మీల్ మేకర్కి పట్టించాక ఈ గ్రేవీకి సరిపడేంత వాటర్ని వేసుకోవాలండి. నేను ఎలాగైతే ఈ ప్రాసెస్ చేస్తానో ఇలా చేసుకుంటే ఈ కర్రీ అనేది బాగుంటుందండి. టేస్ట్ వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వాటర్ అంతా ఉడికిపోయి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత కడాయి పైన మూత తీసి చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. చూడ్డానికి చాలా బాగుందండి. ఈ మీల్ మేకర్ కర్రీని చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి తీసుకోవచ్చండి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇలా కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి.